జరగబోతోందంటూ కాంగ్రెస్ పెద్దలకు చెప్పారని తెలుస్తోంది. సూర్యాపేట జిల్లాలోని డక్కన్ సిమెంట్స్ కంపెనీ యాజమాన్యాన్ని సురేఖ ఓఎస్డీగా ఉన్న సుమంత్ బెదిరించినట్లు మరో మంత్రి ఉత్తమ్ సీఎంకు మీనాక్షికి ఫిర్యాదు చేయడంతో చర్యలు తీసుకోవాలని అధికారులను రేవంత్ ఆదేశించారు. సుమంత్ కోసం గాలించిన పోలీసులు అతడు జూబ్లీహిల్స్ లోని మంత్రి సురేఖ ఇంట్లో ఉన్నట్లు తెలుసుకుని అక్కడకు వెళ్లటం సంచలనంగా మారింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన సురేఖ హైదరాబాద్ లోనే ఉన్న మంత్రివర్గ సమావేశానికి వెళ్లకుండా కుమార్తె సుష్మితతో కలిసి తొలుత డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో భేటీ అయ్యారు. మీడియాతో మాట్లాడతారని తెలియడంతో మీనాక్షి నటరాజన్ ఫోన్ చేసి వారించారు. దీంతో సురేఖ తన కుమార్తెతో కలిసి ఎమ్మెల్యే క్వార్టర్స్ కు వెళ్లి మీనాక్షి మహేష్ కుమార్ గౌడ్లతో సమావేశమయ్యారు. తన వద్ద ప్రైవేట్ ఓఎస్డీగా పనిచేసిన సుమంత్ తొలగింపు పోలీసులు తన ఇంటికి రావడంపై కొండా సురేఖ వివరించినట్లు తెలుస్తోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో సొంత పార్టీ నేతలతో కొనసాగుతున్న వైరాన్ని వారి దృష్టికి తీసుకువెళ్లారని సమాచారం. తనను కుటుంబాన్ని అనుచరులను ఎవరెవరు ఇబ్బందులు పెడుతున్నారో ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. తనపై సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని మీనాక్షి నటరాజన్ మహేష్ కుమార్ గౌడ్ తో భేటీ తర్వాత సురేఖ తెలిపారు. పార్టీ పెద్దలు ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. అయితే దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్ చెప్పండి, మరి కొండా సురేఖ ఇచ్చిన కంప్లైంట్స్ కి సంబంధించి మరి మీనాక్షి నటరాజన్ గానీ మహేష్ కుమార్ గౌడ్ గానీ ఇప్పుడు స్పందించే అవకాశాలు ఉన్నాయా? యశోద గత వారం రోజులుగా మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్ తెలంగాణ రాష్ట్రంలోనే హాట్ టాపిక్ గా మారింది. తొలుత అటు మేడారం జాతరకు సంబంధించి టెండర్ల వ్యవహారం పైన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ అటు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు కంప్లైంట్ చేసినప్పటి నుంచి మొదలుకుంటే ఇటు దక్కన్ సిమెంట్ వ్యవహారంలో కొండా సురేఖ ఓఎస్డీ సుమంత్ తలదూర్చడం వరకు కూడా ఒక ఎపిసోడ్ ను తలపించే విధంగా, ఒక సినిమాను తలపించే విధంగా నడిచింది. అయితే దీనికి ఎండుకాటగా అటు హైడ్రామా మొన్న రాత్రి జూబ్లీహిల్స్ లోని మంత్రి కొండా సురేఖ నివాసం వద్ద జరిగింది. అందులో ముఖ్యంగా ఓఎస్డీ సుమంత్ ను అధికారికంగా ప్రభుత్వం టర్మినేట్ చేయడమే కాకుండా అతన్ని అదుపులో తీసుకునే ప్రయత్నంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు మంత్రి కొండా సురేఖ ఇంటికి వెళ్లిన క్రమంలో మంత్రి కొండా సురేఖ కూతురు సుష్మిత పటేల్ పెద్ద ఎత్తున వాగ్వాదం చేయడమే కాకుండా అటు సంచలన ఆరోపణలు స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన, తన అనుచరుడు రోహన్ రెడ్డి పైన, అదేవిధంగా ఇటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పైన, మరోవైపు ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి పైన, ఇలా నలుగురు రెడ్డిలు మా మీద కక్ష కట్టి మాపై ఈ యొక్క దాడులు చేస్తున్నారంటూ కూడా సంచలన ఆరోపణలు చేయడమే కాకుండా ముఖ్యంగా ఈ ఎపిసోడ్ లో మా మీద కక్ష కట్టారు, బీసీలం కాబట్టికే పార్టీకి లాయల్ గా ఉండడం వల్లనంటూ సుష్మిత పటేల్ చేసిన వాగ్వివాదం కాస్త సంచలనంగా మారింది. ఈ తరుణంలో నిన్న జరిగిన కేబినెట్ కు కొండా సురేఖ వెళ్తారా లేదా అనే చర్చ సాగుతున్న తరుణంలోనే మరోవైపు ఇంతటి ఎపిసోడ్ జరిగాక పార్టీ వాళ్ళపై వేటు వేస్తుందనే ఒక చర్చ కూడా సాగింది. అయితే ఈ తరుణంలో వెంటనే ఈ వ్యవహారాన్ని చక్కబెట్టడానికి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ చొరవ తీసుకొని కొండా సురేఖ ప్రెస్ మీట్ కు ముందు ఫోన్ చేసి ప్రెస్ మీట్ పెట్టకూడదు, నా దగ్గరికి వచ్చి కలవాలి, నేను మహేష్ కుమార్ గౌడ్ నీకు అపాయింట్మెంట్ కోసం వెయిట్ చూస్తున్నామంటూ చెప్పడంతో తన కూతురుని తీసుకుని మంత్రి కొండా సురేఖ అటు మీనాక్షి నటరాజన్ మహేష్ కుమార్ గౌడ్ దగ్గరికి వెళ్లి తనకు జరిగిన ఇబ్బందులు కావచ్చు, ఈ వ్యవహారానికి సంబంధించిన వాళ్ళు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ ఈ యొక్క ఎపిసోడ్ ను ఎండుకాటు వేయాలని కూడా అభ్యర్థించినట్లు మనకు తెలుస్తుంది. అయితే భేటీ అనంతరము మీడియా ముఖంగా ఇదే విషయము స్వయంగా కొండా సురేఖ చెప్పారు. ఈ ఎపిసోడ్ కు సంబంధించి అన్ని వివరాలు అధ్యక్షుల వారికి, అదేవిధంగా ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ కు తెలియజేశాను. ఈ యొక్క వ్యవహారం వాళ్ళు చూసుకుంటారు, చక్కబెట్టే ప్రయత్నం చేస్తారనే విశ్వాసం, నమ్మకం నాకుంది. నాకు జరిగిన ఇబ్బందులు, ఈ ఎపిసోడ్ లో జరిగిన పరిణామాలు అన్ని వాళ్ళకు వివరించానని కూడా చెప్పింది. అయితే కేబినెట్ కు హాజరు కాని కొండా సురేఖ అనంతరం కేబినెట్ బ్రీఫింగ్ చేసిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని మీడియా ప్రతినిధులు ప్రశ్నించిన సందర్భంలో కూడా కొండా సురేఖ ఎపిసోడ్ కేబినెట్ లో జరగలేదు, కేవలము ధాన్యం సేకరణ, బోనస్ డబ్బులు, అగ్రికల్చర్ యూనివర్సిటీలు, మిగతా తదితర నల్సార్ యూనివర్సిటీకి భూములు, ఈ అంశాల పైన తప్ప మిగతా అంశాలకు సంబంధించి ఎలాంటి చర్చ జరగలేదు. అయినా కొండా సురేఖ ఎపిసోడ్ అనేది టీ కప్పులో తుఫాన్ లాంటిది, అది త్వరలోనే సమసిపోతుంది. మా కాంగ్రెస్ పార్టీలో ఇవన్నీ సహజము, ఇలాంటివి మేము పెద్ద పట్టించుకోము, అవి త్వరలోనే ముగిసిపోతాయి. మళ్ళీ 23వ తేదీన జరిగే భేటీకి అందరూ హాజరవుతారు, అప్పటి వరకు అన్ని సమస్యలు కూడా సమసిపోతాయనే చిన్నంగా మంత్రి పొంగులేటి మాట్లాడు. దీంతో అయితే ఒక కొత్త ఎపిసోడ్ కు దారి తీస్తుంది. ఒకవైపు ఏమో మీనాక్షి నటరాజన్ మహేష్ కుమార్ గౌడ్ ఈ ఎపిసోడ్ ను క్లోజ్ చేస్తారని మంత్రి కొండా సురేఖ ప్రకటించడము, ఇటు పొంగులేటి కూడా ఈ విషయం సమసిపోతుందని చెప్పడము,
మరోవైపు ఇటు కొండ మురళి, కొండ సుష్మిత పటేల్ ఇద్దరు కూడా మాకు అధిష్టానం నుంచి ఫోన్లు వచ్చాయి, మేము మీడియా ముఖంగా ఎలాంటి విషయాలు మాట్లాడకూడదని చెప్పేసి మాకు వార్నింగ్ ఉంది, కాబట్టి మేము మాట్లాడమని కూడా నిన్న మధ్యాహ్నం నుంచి వాళ్ళిద్దరు కూడా మీడియాకు దూరంగా ఉండడం మనం చూస్తున్నాము సుధా. మొత్తానికైతే ఈ కొండ సురేఖ ఎపిసోడ్ ఒకవైపు నడుస్తున్న తరుణంలోనే అటు సుప్రీంకోర్టులో బీసీ బిల్లు ఏదైతే ప్రభుత్వం పెట్టిన స్పెషల్ లీవ్ పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టేసింది. అయితే ఈ తరుణంలో ఇప్పటికే రాష్ట్రం అంతా బీసీలు బగ్గుమంటున్న తరుణంలో అయితే ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేశారంటూ కూడా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.